రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి పదవి కావాలి అన్నది అభ్యర్థన దశను దాటి డిమాండ్గా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణాలే సమస్య అయితే మీరు ఏ వర్గానికి ఇస్తారో చెప్పండి, రాజీనామా చేసైనా సరే ఆ వర్గం వారిని ఇప్పటికప్పుడు గెలిపించి మరీ మీ ముందు నిలబెడతామని ఈ జిల్లా నేతలు అల్టిమేటం జారీ చేశారు. జానారెడ్డి సైతం ఇదే విషయమై హైకమాండ్కు ఒక లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి వారి డిమాండ్లు అభ్యర్థనలు ఫలించేనా? లెట్ us watch the story. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. రేవంత్ టీంలో చోటు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొందరు తమ సామాజిక వర్గానికి విస్తరణలో చోటు కల్పించాలని కోరుతుంటే మరికొందరు తమకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విస్తరణలో చోటు కోసం పెద్ద ఎత్తున నేతల చుట్టూ తిరుగుతూ విన్నపాలు విన్నవించుకుంటున్నారు. అయితే ఆ జిల్లా నేతలు మాత్రం తమలో ఎవరికి అవకాశం ఇచ్చినా పర్లేదు, కానీ మా జిల్లాకి మాత్రం స్థానం కల్పించండి అని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ పూర్తి కాకపోవడంతో ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే మరోవైపు సొంతగూటి నేతలు కూడా కాస్త అసహనంతో ఉన్నారు. అయితే మార్చి 25, 24 తేదీల్లో హైకమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేబినెట్ విస్తీర్ణం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అని తెలుసుకున్న నేతలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టి తమ సామాజిక వర్గానికి కేబినెట్లో అవకాశం కల్పించాలి అంటూ హైకమాండ్కు, రాష్ట్ర నాయకత్వానికి, లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు లేఖలు రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు భిన్నంగా తమ జిల్లా నుండి ఎవరికి అవకాశం కల్పించినా పర్లేదు, కానీ ఖచ్చితంగా కేబినెట్లో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలి అని అయితే పెద్ద ఎత్తున కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలంతా ఒకతాటి మీదకొచ్చి నేరుగా రాష్ట్ర నాయకత్వానికి, ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు. కేబినెట్లో తమకు అవకాశం కల్పించాలని, గత కేబినెట్లో తమకు హైదరాబాద్కి అవకాశం కల్పించలేదని, ఇప్పుడు తమకు అవకాశం కల్పిస్తే రంగారెడ్డి ప్రజలంతా సంతోషిస్తారని మంచి సందేశం వెళుతుంది అని లేఖలో పేర్కొన్నారు. వేరే జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని, పక్కనే ఉన్న హైదరాబాద్కి అవకాశం లేదు కాబట్టి తమకు ఇవ్వాలి అని నేతలు కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా నేతలకు బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సైతం హైకమాండ్కు లేఖ రాశారు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో కేబినెట్లో రంగారెడ్డి జిల్లాకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల్లో జానారెడ్డి రికమెండ్ చేసిన నల్గొండ సీసీ అభ్యర్థి శంకర్ నాయక్ పేరుని అధిష్టానం ప్రకటించడంతో జానారెడ్డి లేఖపై ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా నేతల్లో బలమైన విశ్వాసం నెలకొంది. ఖచ్చితంగా తమ జిల్లాకు ఒక మంత్రి అవకాశం లభిస్తుంది అని ఆశావహులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4ని భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో, ఏ సామాజిక వర్గాలకు కేబినెట్లో అవకాశం కల్పిస్తుందో, నేతల లాబియింగ్ ఎంతవరకు పనిచేస్తాయో అనేది తెలియాలంటే మాత్రం కేబినెట్ విస్తరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే.